మేషరాశి వారు ఇంతటి దౌర్భాగ్యాన్ని చూస్తున్నారా నీకు నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆర్థికంగా కానీ, మ్యారిటికల్ లైఫ్ లో కావచ్చు, పిల్లల చదువు విషయంలో కావచ్చు, పెద్ద మొత్తంలో డబ్బులు లాస్ అయిపోయింది. మీ భర్త ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడమా, మూడో వ్యక్తి ఎవరో ఎంటర్ అయిపోయారు మీ జీవితంలో ఖచ్చితంగా. ఈ యొక్క మేషరాశిలో స్త్రీలైతే, పురుషులు కానీ పురుషులైనా స్త్రీలైనా ఎవరికైనా కాలు విరగడము, కాలు బెనకడము, లేదా ఏదైనా కావచ్చు, కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. అదేవిధంగా మేషరాశి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ధైర్యము, శక్తి, కార్యసిద్ధికి మీకు కొన్ని సంకేతాలను నేను ఇవ్వబోతున్నాను. బాగా తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఎర్ర మందారం పుష్పాలను మీరు ఎక్కడ దొరికితే అక్కడ ఎర్ర మందారం పుష్పాలను మీరు తెచ్చిపెట్టుకోండి. ఎర్ర మందారం పుష్పాలను మీరు సూర్యునికి కానీ లేదా విష్ణుమూర్తికి కానీ సమర్పించిన ఎడల మీ జీవితం అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ఇబ్బందులు ఆరోగ్యమా, ఉద్యోగానికి సంబంధించిందా, లేదా కంప్లీట్గా ఏమైనా ప్లేస్ చేంజ్ కానీ, అసలు వేరే కంట్రీకి వెళ్ళాలని కానీ, లేదా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇది నాకు వ్యక్తి కోశాన కూడా బాగా లేదు అని అనుకునేటువంటి వారికి మంగళవారము ఆంజనేయ స్వామి ఆరాధన, హనుమాన్ చాలీస చదవడము, 9వ డేట్స్ నెంబర్ 9 కు కనెక్ట్ అవ్వడము, నెంబర్ 1 కు కనెక్ట్ అవ్వడము మీకు బాగా ఉంటుంది. అదేవిధంగా